పడుకోవాలి కదా పోయింది కలిసింది వచ్చింది ఆయన బ్లాక్ అని సప్లై అయిపోయింది అది ఇప్పుడు వచ్చిన తిప్పలు మనకు 4,000 3,000 దినాం బేకాడికే పోవాలి ఆడు అటువంటి దొంగ లేకపోతే ఆడు వదలకపోరా పొత్తు మాపు ఆడు మాయలో పట్టిన మాటలు ఇష్టం కట్టినట్టు ముందు మన శాసకాలతో అట్లా మాట్లాడు ఢిల్లీపై వచ్చిందంటే నరేంద్ర మోడీకి సరెండర్ అయింది అయినా కాలేదా లేకపోతే ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ స్టేట్ గవర్నమెంట్ మాయవాడుతున్నది వాళ్ళు ధర్నా చేసుకుని వాళ్ళు తెలంగాణ ఏం చేస్తున్నావయ్యా వాళ్ళు ధర్నా చేస్తారు ఒక్క మాట మాట్లాడతారు అంటే నువ్వు లొంగిపోయినట్టే కదా అంటే తెలంగాణలో పిచ్చోళ్ళు కాదు బ్రిటిష్ వారి మీద కూడా ఉద్యమాలు చేశారు నైజామోని మీదకి ప్రతి ఒక్కరి తన్నిన గడ్డ ఇది తెలంగాణ గడ్డ అంటే నిన్ను కూడా తన్ని రోజులు వస్తుంది 2019 నువ్వు కూడా చదువుకొని పుల్ల కూడా చదువుకోవాలి అయ్యా కొడుకు బిడ్డ అడుగు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పిండు ఓంగపర ప్రొఫెసర్ కోదండరావు నెక్లెస్ రోడ్ మీటింగ్ పెడితే ఆ కిరణ్ కుమార్ రెడ్డి మొగోడు ఎప్పటి నేను ఉంటాను ఆర్మీలో ఫ్లైట్ పోవాలి ఆయన ఏమన్నాడు ప్రొఫెసర్ కోదండరావు అయ్యా మా మీద దింపితే భయపడేటోళ్ళం కాదు ఇది తెలంగాణ గడ్డ మీద వచ్చే రక్తం మాది నీకు భయపడేటోళ్ళం కాదు బాబులే తవయి నీ ధైర్యం ఉంటే మీటింగ్ మాత్రం సక్సెస్ చేయ చూపమని సక్సెస్ చేసి తీరితే ఇవాళ ప్రొఫెసర్ కోదండరావును ఈ కవిత 3వ మొగని సంసారం చేస్తుంది అది ఏమంటది మొన్న నేను ఒక 15 రోజుల కింద పేపర్ చూసిన నేను వారకొక పద్ధతి పేపర్ ఎందుకంటే ఇక నాకెక్కడ టైం దొరకండి ఎందుకంటే చాలా సంసారం కాబట్టి ఏమంటుంది నువ్వేం మాట్లాడతావయ్యా అది ఎలా కమలక కథలకి అది ఇంకా ఎలా కమలక కథ ఆయన ఎన్ని ఉద్యమాలు చేసిండు ఎన్ని ధర్నాలు చేసిండు పోలీసులతోటి ఘాటి ఛార్జీలు దెబ్బలు పడ్డాడు మరి కవిత ఎక్కడైనా ధర్నా చేసిన చూపెట్ట ఎక్కడన్నా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ధర్నా చేసిందో చూపెట్టు ఎక్కడ ఇవాళ అసెంబ్లీ కట్టివి ఎంపీ కట్టివి బస్ గెలిచివి బతుకమ్మాటి బావత మాటి దేశాలకు తెలంగాణలో బతుకమ్మాటి గారు వేసుకుంటే వేరే దేశాలలో పండుగ చేస్తే అయిపోతుంది అంటే అటువంటి దొంగలు ఆ దొంగలు మనం లెట్టడ ఉంచారు మనకు ఇన్పుట్ సర్టిఫికేట్ ఏదో అని కేంద్రం నుంచి 970 కోట్లే వచ్చింది ఒక ఎకరాన్ని 500 300 ఎగిరా బాబు కాలం ఎక్కపోరా అని మోడీ పంపితే ఈ దొంగ ఏది మారించుకున్నాడు గంటదాకా ఇక మన ఎదురావేందరైతే తీసుకున్నాం ఎందుకంటే అవసరం ఎంతసేపు కానీ ముందుగా ఇంట్లో ముందుగా దాన్ని దొంగ ఇంటి దొంగ దాన్న ఈ సూటి దొంగలు కట్టబెట్టి ఇలా ఒక్కొక్కరికి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎన్ని ఎకరాల భూమి ఉండాలయ్యా తెలంగాణ ఉండాలి కదా నీకు 300 ఎకరాలు 5 నెలల తయారు గిడ్డగా 100 ఎకరాలు తయారు చేసినాడు మన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మొదటి ఉంటాడు అంటే కనిపించేదే బిందుందంటే కనిపించేది మెడిసిన్ తూప్రాన్ హైదరాబాద్ దాకా వెళ్తున్నాడు బోయినపల్లి దాకా అది బోయినపల్లి ఇల్లుంటది అంటే నువ్వు 15 నెలల గింటలు తప్పాలంటే ఇంకొకరు 25 నుంచి రాజకీయం చేస్తున్నాడు 8 లక్షలు తప్ప అయినప్పుడు భారతదేశంలో పేదోడు ఉన్నాడా అదే ఇలా చదువుకున్నాడు ఉద్యోగం దొరకక ఇంటికాడ చదువుకున్నావాడి ఫీజు కట్టడానికి పైసలు లేవు ఇవాళ ఒక ఎస్సీ పిల్లగాడు ఉన్నాడు సెకండ్ ఇయర్ డిగ్రీ అయిపోయింది కాలేజీ పోదామంటే ఆడ రూమ్ కిరాయికి పైసలు ఇంటికి వచ్చారు పూజ చేస్తేనే పోతారు అటువంటి వాడు ఇలా విరక్తి చెంది ఆనాడు చెప్పి నల్లూరు సీతారామరావు భారతదేశంలో దోపిడీ దౌర్జన్యము భూస్వామి పెత్తందారి వ్యవస్థ ఉన్నాను విప్లవం సావదు వీరుడు వర్ణించడు అది చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేదని అన్నట్టుగా ఇవాళ వీళ్ళు చేసే ఈ దొంగ రాజకీయ నాయకులు చేయబట్టి ఇవాళ 20 సంవత్సరాల వయసు గారు ఇవాళ నక్సలెట్లై విరక్తి చెంది తిందామంటే తిండికి లేక కట్టదామంటే బట్ట లేదు ఆడిపోదు ఉద్యోగం లేదు ఆఫీసర్ గారి దగ్గరకు 2 లక్షలు ఇస్తావా అంటాడు ఇంత 2 రూపాయలు లేవు అంటాడు 2 లక్షలు అంటాడు ఆడు బస్కే బాగా తీసుకొని పోతాడు ఇట్లా విరక్తి చెంది ఇలా నక్సలెట్లు అయితే వాళ్ళ మీద ఏం పెట్టింది నిషేధం పెట్టి కాదు సంభవం ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అంటే ఈ దొంగ రాజకీయ నాయకులు పరిపాలన చక్కలేక
ఒక్కొక్కరికి 100 ఎకరాల భూములు 100 కోట్లు ఇట్లా సంపాదించుకున్నాక భారతదేశంలో పేదోళ్ళు ఉండడం. ఇప్పుడు ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వస్తేనే ఒక్క 400 కుటుంబాలు బతాయి కనిపించే భూమి, కానీ పంచడు. ఇప్పుడు వాడేనట ఏదో అసైన్మెంట్ కు ఏదో మినిస్టరో ఏదో నట అనిపించాదట అమ్మగోడు చెప్తే ఆర్టీఓ సదవ కమ్మితే వీఆర్ఓ పెట్టి మనం పోతేనే 3000 అడుగుతాడు. అయ్యప్పటి మా అవ్వప్పటి తీసుకురాకే నాకే ముందెళ్ళి తిప్ప పెట్టింటాడు. శేఖర్ రాజు అని పట్వారు నేను తాగేస్తే బాగా చేసి అతనే వెయ్యి తెగింది. ఇంత పుత్తు మవ్వనంటే వెయ్యి తెగింది. అంటే మన పరిస్థితి భారతదేశం మీద స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. భారతదేశము గొప్పదని చెప్పుకుంటే తప్ప ఎక్కడ చూసిన అడుగడుగునా ఇప్పుడైతే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందంటే మన తెలంగాణలో ఏ ఆఫీస్ కాను ఇట్లా పెడితే పని అయితే ఇట్లా పెట్టకపోలేదు అనుకో ఇంతే. ఈ ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి మీకు ఇప్పుడు నేను మాట్లాడుతాను కదా, నన్ను యాదవుతారు నా పక్కపడ్డానుకో అనుకో గెట్ కాదు ఇంకా తాకాడు పెట్టి కేసులు ఎక్కించి పోలీస్ స్టేషన్ లో కనిపెట్టారు అమ్మగోడు. ఎరవాట్లో నేను ఒప్పించింది ఆ భూమి విషయంలో పాపం. అంటే ఇంత చూస్తుండగా ముందు ఇంకా దొరల కాలం నెట్టి చేపించుకోరు, కానీ ఇది ఇలా చూస్తుండగా పట్టపగను మన బట్టలిసి దోస్తూ మనం అర్థం చేసుకుంటలేదు. ఒకటి ఆటోరు నా పెద్ద కొడుకు చంద్రశేఖర్ 1000 రూపాయలు పిచ్చి ఇస్తాడు, 1500 ఇస్తాడు. యాడికెళ్ళి ఇస్తాడేవా? సెంట్రల్ గవర్నమెంట్ సగం ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ సగం. సబ్బు మీద పెంచిండు, ఉప్పు మీద పెంచిండు, సర్ఫ్ మీద పెంచిండు, కొబ్బరికాయ మీద పెంచిండు, వంకాయ అన్నిటి మీద పెంచి ఇస్తాడు. ఈ చేతి ఇచ్చింది చేతి తీసుకుంటాడు. వేయించే దాంతోనే అటు పోతూనే ఇటు వస్తుంది. అట్లాంటి ఏమంటారు ఇంతకు ముందు 200 ఇచ్చారంటే 200 ఉన్నాడు 100 రూపాయల కైకిలు ఉంది, ఇలా 300 కైకిలు. ఆయన ఎంత దూరం నీళ్ళు ఎంత దూరం పెరిగింది. కొబ్బరికాయ కానీ సబ్బు కొనుగో సర్పై కొనుగో మంచిగా ఉండే కానీ ఇలా బస్సు 10 రూపాయలకి ఎంత 11 రూపాయలు కట్టింది. కానీ పెద్దకు రాని ప్రతి బస్సు ఎక్కువ వదుకుంటే పెంచే చూపెట్టింది. ఇక మళ్ళొక్కటి ఏం చేసిండు ఆ ద్వారా ఇక అన్ని మంచిగా అనుకోని అసెంబ్లీ అంటే మంచిగా లేదట, వాస్తు మంచిగా లేదని కూలగొట్టిండు. కూలగొట్టి అది వాస్తు మంచిగా లేకపోతే ముఖ్యమంత్రి ఎట్లయింది మరి? ఒకటి ఇప్పుడు వాస్తు మంచిగా లేదు, ముఖ్యమంత్రి కాదు కదా, వాస్తు మంచిగా లేదని లక్షల కోట్లు దుర్వినియోగం చేసిండు. వారి భార్య గది వీకి వాడు నాగలు నుండి బాయికాడ వంటానికి ఏర్పడి పైసలు ఈ 100 రూపాయలు ఎంత వచ్చినాయి. ఇలా లక్షల కోట్లు చేసి కొత్త అసెంబ్లీ కట్టుకొని అందరంటే ఇంకా బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నాడట, తూటాలు దిగకుండా కొడుకు. అంటే దొంగ వైద్యులు తుపాకు తూటాలు దిగకుండా పెట్టుకుంటాం. ఇలా సిపిఎం వాళ్ళు వచ్చారు, సెక్యూరిటీ ఉంది వీళ్ళకు, పోలీసు వాళ్ళు వచ్చారా, వీళ్ళకు ప్రజలే సెక్యూరిటీ. సిపిఎం చెప్పారు వీళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకోరు, వీళ్ళు స్టేషన్ చెప్తారు. ఇప్పుడు మాత్రం భయకరమని మనం అంటారు. వీళ్ళకి ఏ పోలీసులు 144 సెక్షన్ పెట్టా వీళ్ళు భయపడరు, ముందుకే నడతారు. ఆర్మీ నుంచును సిఆర్పి బిఎస్ఎఫ్ బలగాలు మొత్తం రంగాలు తెలుసు. మీటింగ్ అంటే మీటింగ్కి వెళ్తూనే ఉంటారు. సిపిఐ భయపడేటోళ్ళు కాదు. అంటే వారి వాస్తు బాగా లేకపోయినాక